క్లాస్‌లో మనము ఫ్లిప్ ఫ్లాప్స్ వాటి కన్వర్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాసెస్‌లో ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేశాం కదా! 4 టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఎస్ఆర్, డి, జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో, వాటి యొక్క ఫంక్షనల్ టేబుల్స్ చూసాము. అలానే వాటి యొక్క ఎక్సైటేషన్ టేబుల్స్ ఎలా ఉంటాయి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేశాము. ఓకే. సో, ఇక్కడ మనము ఒక ఫ్లిప్ ఫ్లాప్‌ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది నెక్స్ట్ టాపిక్. కన్వర్షన్ ఫ్రమ్ వన్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ అనదర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఇక్కడ మనకి మనము ఎలా అయితే అండ్ గేటు, ఆర్ గేట్ ఇలా గేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేసాము? సింబల్స్‌ని యూజ్ చేసాము. ఓకే. సో, అండ్ గేట్ సింబల్, ఆర్ గేట్ సింబల్ అలా. సో, అలానే ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్‌ని రిప్రజెంట్ చేయడానికి మనం సింబల్స్ తీసుకుంటాము. సో, ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ టు డ్రా ఎ రెక్టాంగులర్ బాక్స్ కంటైన్స్ లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసరికి అవుట్‌పుట్స్ ఉంటాయి. So for any flip flop, we have two outputs Qn and Qn bar. For SR flip flop, we have S and R as inputs. Along with that inputs, we have a clock. అంటే ఇన్పుట్స్ అనేవి క్లాక్తో సింక్రోనైజ్ అయినప్పుడు అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. సో, లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్తో పాటు క్లాక్ సింబల్ కూడా రిప్రజెంట్ చేస్తాము. సో, ఇక్కడ ఈ సింబల్‌లో డైరెక్షన్ ఆఫ్ యారో అనేది ఉండాలి క్లాక్ సింబల్‌ని రిప్రజెంట్ చేయటానికి. సో, జనరల్‌గా ఈ క్లాక్ సింబల్ వచ్చేసి పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్. పాజిటివ్ ఎడ్జ్ అంటే 0-1 ట్రాన్సిషన్‌ని మనము పాజిటివ్ ఎడ్జ్ అంటాం. అంటే లో నుంచి హైకి వెళ్ళటాన్ని మనము పాజిటివ్ ఎడ్జ్ అంటాం. సో, అలానే డి ఫ్లిప్ ఫ్లాప్ సింబల్ డి అండ్ దిస్ ఈజ్ క్లాక్. అవుట్పుట్స్ ఏంటి? క్యూఎన్ అండ్ క్యూఎన్ బార్. అలానే జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో, జేకే ఆర్ ఇన్పుట్స్ అండ్ క్లాక్. ఓకే. అండ్ క్యూఎన్ అండ్ క్యూఎన్ బార్ ఆర్ అవుట్పుట్స్. అలానే టీ ఫ్లిప్ ఫ్లాప్. సో, ఇక్కడ మనం యూజ్ చేసిన క్లాక్ సింబల్ వచ్చేసరికి ఏంటి? పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్. ఓకే. నెక్స్ట్ అలానే మనకి నెగెటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ పల్స్ కూడా ఉంటుంది. నెగెటివ్ ఎడ్జ్ అంటే ఏంటి? 1-0 ట్రాన్సిషన్స్‌ని మనము నెగెటివ్ ఎడ్జ్ అంటాము. సో, దానికి పాజిటివ్ ఎడ్జ్ క్లాక్‌కి, నెగెటివ్ ఎడ్జ్ క్లాక్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ నెగెటివ్ ఎడ్జ్ క్లాక్ వి హావ్ ఎ బబుల్ ఇన్ ద రిప్రజెంటేషన్. ఓకే. సో, చూడండి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ విత్ నెగెటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్. సో, ఏముంటుంది ఇక్కడ మనకి బబుల్ అనేది ఉంటుంది. అండ్ అవుట్పుట్స్ ఏంటి? క్యూఎన్ అండ్ క్యూఎన్ బార్. ఎస్ఆర్ అనేవి ఇన్పుట్స్. సిమిలర్లీ జేకే ఆల్సో అండ్ డి ఆల్సో అండ్ టీ ఆల్సో. ఓకే. సో, ఇక్కడ మనకి బబుల్ రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో, ఇదేమో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ ఇదొచ్చేసి నెగెటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. అంటే పాజిటివ్ ఎడ్జ్ క్లాక్ ఇస్తున్నాము. నెగెటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ ఇస్తున్నప్పుడు వాటి యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ క్లాక్‌లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్. సో, క్లాక్ సిగ్నల్ ఎలా ఉంటుంది? సో, క్లాక్ అనేది ఇలా ఉంటది రిప్రజెంటేషన్. సో, సీరీస్ ఆఫ్ పాజిటివ్ గోయింగ్ అండ్ నెగెటివ్ గోయింగ్ పల్సెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ హై, లో. ఓకే. సో, ఈ రిప్రజెంటేషన్ ఉంటుంది. దీన్ని మనం క్లాక్ సిగ్నల్ అంటాం. సో, జనరల్‌గా క్లాక్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ క్లాక్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి లెవెల్ ట్రిగ్గర్డ్ క్లాక్, ఇంకొకటి వచ్చేసి ఎడ్జ్ ట్రిగ్గరింగ్ క్లాక్. లెవెల్ అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద లెవెల్స్ ఆఫ్ ద క్లాక్. ఇట్ మే బి హై ఆర్ ఇట్ మే బి లో. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ పాజిటివ్ లెవెల్ తీసుకుంటే అంటే హై అన్నమాట. ఓన్లీ హై ఉన్నప్పుడు మాత్రమే క్లాక్ అనేది హై ఉన్నప్పుడు మాత్రమే సర్క్యూట్ ఇన్పుట్స్‌ని కన్సిడర్ చేసుకొని మనకి అవుట్పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తది. సో, దిస్ ఈస్ ద క్లాక్ సిగ్నల్ విత్ పాజిటివ్ లెవెల్. పాజిటివ్ లెవెల్ అంటే ఏంటి? హై అంటాము. యాక్టివ్ హై అని అర్థం. అలానే లో లెవెల్ ఇన్ సమ్ సర్క్యూట్స్ వి హావ్ టు యూజ్ లో లెవెల్ క్లాక్ పల్స్. లో లెవెల్ అంటే ఏంటి? 0 అని అర్థం. లో లెవెల్ అంటే ఏంటి? 0. సో, దాన్ని యాక్టివ్ లో అంటాం. లో లెవెల్స్ అంటే ఇవన్నమాట. ఇవి 0. ఇవేంటి? లెవెల్ ట్రిగ్గరింగ్ క్లాక్ అన్నమాట. అలా కాకుండా ఎడ్జెస్. సో, మనకి ఈ లెవెల్ ట్రిగ్గరింగ్ క్లాక్‌లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పర్టిక్యులర్ డ్యూరేషన్ ఉంటుంది. ఇన్ దట్ డ్యూరేషన్ మనకి ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో ఆ ఇన్పుట్స్‌ని కన్సిడర్ చేసుకొని అవుట్పుట్‌ని జనరేట్ చేస్తుంది. అది లెవెల్. ఎడ్జెస్ అంటే ఏంటి? ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టాంట్ ఆఫ్ టైమ్. ఒక పర్టిక్యులర్ టైమ్ దగ్గర. నాట్ డ్యూరేషన్. డ్యూరేషన్ ఈస్ డిఫరెంట్. పర్టిక్యులర్ టైమ్ ఇన్‌స్టాంట్ ఈస్ డిఫరెంట్. ఓకే.
సో ఒక పర్టిక్యులర్ టైమ్ ఇన్స్టాంట్ దగ్గర మాత్రమే ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో ఆ ఇన్పుట్స్ని కన్సిడర్ చేసుకొని మనకి నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అక్కడ మనము ఎడ్జ్ ట్రిగ్గరింగ్ క్లాక్ పల్స్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లాక్ సిగ్నల్ విత్ పాజిటివ్ ఎడ్జ్. సో ఆల్రెడీ చెప్పాం కదా, పాజిటివ్ ఎడ్జ్ అంటే ఏంటి, 0 to 1 ట్రాన్సిషన్స్ని పాజిటివ్ ఎడ్జ్ అంటాం. మనకి క్లాక్ సింబల్లో ఎక్కడైతే లో నుంచి హైకి వెళ్తుందో, లో నుంచి హైకి వెళ్ళే దగ్గర సో డైరెక్షన్ ఆఫ్ యారో కూడా ఎలా ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తాము. సో 0 to 1 ట్రాన్సిషన్స్ని మనము పాజిటివ్ ఎడ్జ్ అంటాము. ఓన్లీ ఈ ఎడ్జెస్ దగ్గర మాత్రమే ఇన్పుట్స్ని కన్సిడర్ చేసుకొని, ఓన్లీ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో ఇన్పుట్స్ని కన్సిడర్ చేసుకొని అవుట్పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఓకే, సో ఇది పాజిటివ్ ఎడ్జ్. నెగెటివ్ ఎడ్జ్ అంటే ఏంటి, 1-0 ట్రాన్సిషన్స్. సో మనకి క్లాక్ సిగ్నల్‌లో 1-0 ట్రాన్సిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే హై నుంచి లోకి ఎక్కడికైతే వెళ్తుందో వాటిని 1-0 ట్రాన్సిషన్స్ అంటాము. సో ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ టైమ్ దగ్గర మాత్రమే ఇన్పుట్స్‌ని కన్సిడర్ చేసుకొని మనకి అవుట్పుట్‌ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్చువల్ ఆపరేషన్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, సో క్లాక్ అనేది మనం ఎడ్జెస్ కానీ లెవెల్స్ కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. లెవెల్ అంటే డ్యూరేషన్ వస్తుంది, ఎడ్జ్ అంటే ఓన్లీ పర్టిక్యులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం దగ్గర మాత్రమే మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేకే ఫ్లిప్ ఫ్లాప్ మనము క్లాక్ ఇన్పుట్స్ తీసుకుందాం, వేవ్ ఫామ్ రిప్రజెంటేషన్లో ఎలా ఉంటుందో ఆపరేషన్ చూద్దాం. సో ఇది చూడండి, ఇది క్లాక్ పల్స్, అవునా, సిరీస్ ఆఫ్ పాజిటివ్ గోయింగ్ అండ్ నెగిటివ్ గోయింగ్. సో చూడండి, హై లో ఇలా పల్సెస్ తీసుకున్నాము. ఇది క్లాక్. ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం, జస్ట్ అజంప్షన్ ఎలా ఉంటుంది సర్క్యూట్ ఆపరేషన్ అనేది. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ తీసుకున్నాం. నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటి, 1-0 ట్రాన్సిషన్స్ని మనము నెగిటివ్ ఎడ్జ్ అంటాము. 1-0 ట్రాన్సిషన్స్. సో ఇక్కడ చూడండి, 1 నుంచి 0కి ఫాల్ అయింది, 1 నుంచి 0కి ఫాల్ అయింది. ఈ 1-0 ట్రాన్సిషన్స్ని మనము నెగిటివ్ ఎడ్జ్ అంటాము. సో ఓన్లీ ఈ ఎడ్జెస్ దగ్గర మాత్రమే అది ఇన్పుట్స్ని తీసుకొని మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వాలి కదా అలాంగ్ విత్ క్లాక్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే జేకే ఆర్ ద ప్రజెంట్ ఇన్పుట్స్. సో జస్ట్ ఇక్కడ ర్యాండమ్గా తీసుకున్నాము, ఇలానే తీసుకోవాలని లేదు. సో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా 1 0 1 0 అని ఇలా తీసుకున్నాం. ఇదేమో 0 నుంచి స్టార్ట్ చేసాం, జేకే అనే ఇన్పుట్స్ ఇచ్చాము. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్ ఫ్లాప్లో ఆపరేషన్ ప్రజెంట్ ఇన్పుట్స్తో పాటు పాస్ట్ అవుట్పుట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. సో పాస్ట్ అవుట్పుట్ అంటే ఏంటి, ప్రీవియస్గా స్టోర్ అయి ఉన్న వాల్యూ. అది 0 ఉందో తెలియదు, 1 ఉందో తెలియదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఎజ్యూమ్, ఏదో ఒక స్టేట్ ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఏవైతే మనకి నెగిటివ్ ఇన్స్టాంట్స్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేయండి. ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలోనే ఇన్పుట్స్ని కన్సిడర్ చేసుకొని మనకి సర్క్యూట్ అనేది అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఈ నెగిటివ్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం అంటే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటున్నాం కాబట్టి 1-0 ట్రాన్సిషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డాటెడ్ లైన్స్ పెట్టండి. పెట్టినప్పుడు సో ఓన్లీ ఈ నెగిటివ్ ఎడ్జ్ దగ్గర ఏవైతే ఇన్పుట్స్ ఉంటాయో వాటిని తీసుకొని మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది, రైట్. సో ఫస్ట్ నెగిటివ్ ఎడ్జ్ వచ్చింది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ప్రీవియస్గా స్టోర్ అయి ఉన్న వాల్యూ మనకి ఏముందో తెలియదు కదా, 0నా 1 అనేది, జస్ట్ యూ హ్యావ్ టు ఎజ్యూమ్. సో ఇక్కడ జస్ట్ 1 అని ఎజ్యూమ్ చేసుకున్నాం, జస్ట్ 1 అని ఎజ్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో, అంటే ఓన్లీ పర్టిక్యులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో వాట్ ఈస్ J 1, వాట్ ఈస్ K 0. If J is equal to 1, K is equal to 0, what is the state of the flip flop? Set state. J equal to 1, K equal to 0 కనుక అయితే సెట్ స్టేట్ అనమాట. సెట్ అంటే ఏంటి, 1 అని అర్థం కదా. సో ప్రీవియస్గా ఏదైనా ఉండనివ్వండి, బట్ ఇది ఏ స్టేట్లో ఉంటుంది, సెట్ స్టేట్లో ఉంటుంది. సెట్ అంటే ఏంటి, హై 1 అని అర్థం. ఎప్పటి వరకు, మళ్ళీ నెగిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ వరకు ఇది 1లోనే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మీరు 0 ఎజ్యూమ్ చేసుకున్నారనుకోండి, ఇలా ఉంటుంది వేవ్ ఫామ్. 0 ఎజ్యూమ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఎజంప్షన్ అది మన ఇష్టం అనమాట, ఎలా అయినా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇనీషియల్ స్టేట్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో జేనేమో 0 ఉంది, కేనేమో 1 ఉంది. కాబట్టి ఏ స్టేట్ ఇది, రీసెట్ స్టేట్. ఇంతకుముందు 1లో ఉంది కాబట్టి ఇప్పుడు రీసెట్ స్టేట్ అంటే ఏంటి, 0కి వెళ్తుంది. ఎప్పటి వరకు 0లో ఉంటుంది, మళ్ళీ నెగిటివ్ ఎడ్జ్ వచ్చే వరకు అది 0లోనే ఉంటుంది.
అండ్ ఇక్కడ చూడండి j is 1, k is 1. If j is equal to 1, k is equal to 1, that is toggle state. Toggle అంటే ఏంటి? కాంప్లిమెంట్. ప్రీవియస్గా ఉన్న దానికి కాంప్లిమెంట్ అవుతుంది. ప్రీవియస్గా రీసెట్ అంటే ఏంటి? జీరోలో ఉంది కదా, జీరోకి కాంప్లిమెంట్ చేస్తే ఏంటి? 1. అలా కాకుండా ఇక్కడ 1 ఉందనుకోండి, 0 వస్తుంది. j ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1 అనేది ఏంటి? టాగుల్ స్టేట్. ఇక్కడ చూడండి 1కి వెళ్తుంది అనమాట, టాగుల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ స్టేట్ వరకు 1లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, j ఈజ్ 0, k ఈజ్ 1. అంటే ఏ స్టేట్? రీసెట్ స్టేట్, రీసెట్ స్టేట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇన్పుట్స్ చేంజ్ అయినా మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అయ్యిందా? లేదు. ఓన్లీ ఎడ్జెస్, ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో మాత్రమే, ఓన్లీ ఈ ఎడ్జెస్ దగ్గర మాత్రమే అది ఇన్పుట్స్ని తీసుకొని అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అంటే ఈ ఇన్పుట్స్ అనేవి క్లాక్తో ఈ ఎడ్జెస్ దగ్గర సింక్రొనైజ్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలానే మనం రిమైనింగ్ వాటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎస్ఆర్ కానీ, డి కానీ, టీ ఫ్లిప్ ఫ్లాప్ కానీ. సో వేవ్ ఫామ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. క్లాక్ సిగ్నల్ ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఆఫ్టర్ దట్ మనకి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్స్ని మనం ర్యాండమ్గా తీసుకుంటాము అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేస్తాం. ఇది అవుట్పుట్ వేవ్ ఫామ్, దట్ ఈస్ qn+1, qn+1. ఓకే, సో ఇది మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆపరేషన్. సో మనము ప్రీవియస్గా డ్రా చేసిన డయాగ్రామ్స్ అన్నీ జేకే కానీ, ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్, 4 ఫ్లిప్ ఫ్లాప్స్, జేకే, డి, ఎస్ఆర్, టీ ఫ్లిప్ ఫ్లాప్, ఇవన్నీ మనము నాండ్ గేట్స్ యూస్ చేసాం. సో 4 నాండ్ గేట్స్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసినవి. అలా కాకుండా వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ ఎస్ఆర్, డి, జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజింగ్ నార్ ల్యాచ్ ఆల్సో. నార్ ల్యాచ్ అంటే మనం గేటెడ్ ఎస్ఆర్ ల్యాచ్ చెప్పుకున్నాం కదా, ఇన్ సిమిలర్ వే, సేమ్ యాజ్ టీజ్. గేటెడ్ ఎస్ఆర్ ల్యాచ్ చెప్పుకున్నప్పుడు మనకి ఇక్కడ నార్ ల్యాచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దీంతో ఎస్ఆర్ ఎలా ఉంటుంది, డి ఎలా ఉంటుంది, జేకే ఎలా ఉంటుంది, టీ ఎలా ఫ్లిప్ ఫ్లాప్స్ డిజైన్ చేస్తామో చూడండి. ప్రీవియస్గా చెప్పుకున్న 4 ఫ్లిప్ ఫ్లాప్స్ మనం నాండ్ గేట్స్ యూస్ చేసాం. అండ్ ఇన్ దట్ ఆల్సో వీఆర్ యూజింగ్ నాండ్ ల్యాచ్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్ ఎస్ఆర్ ల్యాచ్. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనం చెప్పుకున్న 4 ఫ్లిప్ ఫ్లాప్స్లో మనం యూజ్ చేసింది ఏంటి? నాండ్ ఎస్ఆర్ ల్యాచ్, రైట్? సో నార్ ఎస్ఆర్ ల్యాచ్ యూజ్ చేసి కూడా మనం ఫ్లిప్ ఫ్లాప్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ డయాగ్రామ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇఫ్ వి యూజ్ అ నార్ ఎస్ఆర్ ల్యాచ్, సో మనకి ఇన్పుట్ సైడ్ వచ్చేసరికి అండ్ గేట్స్ ఉంటాయి అండ్ టోటలీ ఇట్ ఈస్ డిఫరెంట్. సో నాండ్ గేట్స్లో వచ్చేసరికి ఎస్, ఆర్ తీసుకున్నాం కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ఆర్ అండ్ ఎస్ నాండ్ గేట్స్, అండ్ గేట్స్. అండ్ ఇవి వచ్చేసి నార్ గేట్స్. ఇక్కడ అవుట్పుట్ ఏంటి? క్యూఎన్ బార్. ఇదేంటి? ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో నార్ ల్యాచ్ అనమాట. అదే జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇన్ సిమిలర్ వే కే అండ్ జే ఆల్సో మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, కే, జే ఆల్సో ఇంటర్చేంజ్ అవుతుంది. జే అనేదేమో క్యూఎన్ బార్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఇక్కడ కే అనేదేమో క్యూఎన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. అలానే మనకి డి ఫ్లిప్ ఫ్లాప్. సో మనకి ఇన్వర్టర్ నాండ్ గేట్స్లో వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసాం, బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్వర్టర్ హియర్. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రీవియస్ వన్ దీని వన్ కంపేర్ చేస్తే ఇన్పుట్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతున్నాయి అనమాట. అలానే టీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే సేమ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ డ్రా చేస్తాము. ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో 2 టర్మినల్స్ని మనం షార్ట్ చేస్తే ఇట్ వర్క్స్ యాజ్ ఏ టీ ఫ్లిప్ ఫ్లాప్. Okay, so same diagram, but you have to short the 2 terminals of JK. Okay, so this is the T flip-flop using NOR latch. ఓకే, సో ఇవి మనము ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి, వాటి యొక్క ఫంక్షనల్ టేబుల్ ఏంటి, వాటి యొక్క ఎగ్జైటేషన్ టేబుల్స్ ఏంటి, అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజింగ్ నాండ్ గేట్స్ అంటే దేర్ వీఆర్ యూజింగ్ నాండ్ ఎస్ఆర్ ల్యాచ్ అండ్ వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ ద 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజింగ్ నార్ ల్యాచ్ ఆల్సో. ఎలా ఉంటుంది అనేవి డయాగ్రామ్ అండ్ రిమైనింగ్ ఆపరేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కన్వర్షన్స్ చెప్పుకుందాము. ఆ తర్వాత ఈ రేస్ అరౌండ్ కండిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Flip-flops conversion. So conversion of one flip-flop into another flip-flop. Okay. సో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డీగా కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు క్లియర్లీ రీడ్ ద స్టేట్మెంట్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ గివెన్, సో దట్ ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ క్లియర్లీ. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? యూ హ్యావ్ టు కన్వర్ట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, రైట్? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇది. And what are the, just I am drawing symbol.
ఓకే. సో, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? ఇదే కదా మనకి ఎస్ఆర్ ఇన్పుట్స్, క్యూఎన్ బార్ అవుట్పుట్స్. సో, యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ డి ఫ్లిప్ ఫ్లాప్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ డి ఫ్లిప్ ఫ్లాప్. రైట్? సో, ఇలా కన్వర్ట్ చేయాలి. అంటే సీమ్స్ టు బి వీ హ్యావ్ డి యాజ్ ఇన్పుట్ అండ్ క్యూఎన్ బార్ ఆల్సో అవుట్పుట్స్. బట్ ఇంటర్నల్ సర్క్యూటరీ ఏముంటుంది? యూజింగ్ ఎస్ఆర్ ఉంటుంది. రైట్? So from this we are going to draw a table. From that we can implement SR flip flop using D flip flop using SR flip flop. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డి ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలి. ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. దీన్ని డీగా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ డి అనే ఇన్పుట్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఇలా కన్సిడర్ చేసుకొని టేబుల్ డ్రా చేస్తున్నా. What is the input here? Seems to be D. What is the input here? D. Present input తో పాటు past గా స్టోర్ అయి ఉన్న వాల్యూ ఏంటి? Qn. And what we have next state of output? Qn plus 1. సో ఫస్ట్ ఇక్కడ వరకు మీరు డ్రా చేయాలి. ఓన్లీ ఇక్కడ వరకు. ఓకే. సో మనకి డి ఫ్లిప్ ఫ్లాప్ తెలుసు కదా, డిలే ఫ్లిప్ ఫ్లాప్. మనం ఏమైతే ఇన్పుట్స్ ఇస్తామో అదే మనకి అవుట్పుట్లో వస్తుంది. ఓకే. ఇక్కడ వరకు డ్రా చేస్తాం. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? ఇంటర్నల్గా ఎస్ఆర్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఎస్ఆర్. అంటే ఈ ఎస్ఆర్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీల్లో రాస్తామన్నమాట ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రమ్ ద ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, ప్రజెంట్ స్టేట్ ఈజ్ 0, నెక్స్ట్ స్టేట్ ఈజ్ 0. ఎగ్జైటేషన్ టేబుల్ చూడండి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ఎస్ వాల్యూ ఆర్ వాల్యూ రాయాలి అంటే యూ హ్యావ్ టు సీ ద ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో ప్రెజెంట్ స్టేట్ 0, నెక్స్ట్ స్టేట్ 0. సో యూ హ్యావ్ టు రైట్ 0 డోంట్ కేర్. Present state 1, next state 0, 0, 1. Present state 0, next state 1, 1, 0. And present state 1, next state 1, don't care 0. So, ఇది మనం ఎక్కడి నుంచి రాస్తున్నాము? From the excitation table of SR flip-flop. Okay. So, here you have to write the expression for S and R in terms of D and Qn. See here, you have to draw the two variable K-map. So D అనేది input and present state Qn. So you have to draw the two variable K-map. సో టూ వేరియబుల్ K-map డ్రా చేసిన తర్వాత సో ఎస్ అనేది ఎక్కడ 1 అవుతుంది, ఎక్కడ డోంట్ కేర్ అవుతుంది అనేది జస్ట్ ప్లేస్ చేస్తాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్కి ఎక్స్ప్రెషన్ రాయాలి అనుకుంటున్నాము. ఎస్ అనేది 2 దగ్గర 1 అవుతుంది, 3 దగ్గర డోంట్ కేర్. సో మనం గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేసినప్పుడు ఎస్ అనేది ఏమొస్తుంది? ఇక్కడ డి వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్ తీసుకుందాం. ఆర్ అనేది 0 దగ్గర డోంట్ కేర్, 1 దగ్గర 1. ఈ రెండింటిని గ్రూప్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? డి బార్ వచ్చింది. సో హియర్ వీ కెన్ సే ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బార్. అంటే డి అనేది ఇక్కడ ఉంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బార్. సో వాట్ వీ హ్యావ్ టు డ్రా హియర్? క్లాక్. సో క్లాక్ సింబలే కదా ఇది. క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ అయితే పాజిటివ్ ఎడ్జ్, నెగిటివ్ ఎడ్జ్ అయితే నెగిటివ్ ఎడ్జ్. సో దిస్ ఈజ్ ద కన్వర్షన్ ఫ్రమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ డి ఫ్లిప్ ఫ్లాప్. సో సింపుల్. సో మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటున్నాం, దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద నార్మల్ టేబుల్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏదైతే ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుందో వాటికి ఎక్స్ప్రెషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో సింప్లీ మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డి ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ తీసుకున్నాం. సేమ్ మనకి ఎస్ ఈక్వల్ టు డి వచ్చింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బార్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ అలానే ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుందాము. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఇక్కడ చూడండి, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా కన్వర్ట్ చేయాలి? మనము జేకే ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా కన్వర్ట్ చేయాలి? జేకే ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలి. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఏం కనిపించాలి? జేకే అనే ఇన్పుట్స్ కనిపించాలి. ఓకే. సో టేబుల్ ఎలా రాస్తాము? జేకే క్యూఎన్ అండ్ క్యూఎన్ ప్లస్ 1.
మనకి తెలుసు కదా జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఫంక్షనల్ టేబుల్ నోటెడ్ అవ్వాలి. J0 K0 ఇస్తే నో చేంజ్ స్టేట్, అంటే 0 ఉంటే 0, 1 ఉంటే 1. J0 K1 అయితే రీసెట్ స్టేట్, J1 K0 అయితే సెట్ స్టేట్, J1 K1 అయితే టాగుల్ స్టేట్. టాగుల్ అంటే ఏంటి? కాంప్లిమెంటెడ్. కాంప్లిమెంటెడ్ అంటే 0 ఉంటే 1 ఉంటుంది, 1 ఉంటే 0 ఉంటుంది. సో యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఫ్రమ్ ద ఫంక్షనల్ టేబుల్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. After that, you have to write the expression for S and R in terms of present inputs and present state. Okay, so ఇది ఎక్కడి నుంచి రాస్తాము? ఫ్రమ్ ద ఎగ్జైటేషన్ టేబుల్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ నుంచి రాస్తాం. ప్రజెంట్ స్టేట్ 0, నెక్స్ట్ స్టేట్ 0 అయితే కనుక 0 డోంట్ కేర్, అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 0 డోంట్ కేర్ పెట్టండి. అలానే ప్రజెంట్ స్టేట్ 1, నెక్స్ట్ స్టేట్ 0, ప్రజెంట్ స్టేట్ 0, నెక్స్ట్ స్టేట్ 1. సో ఇవన్నీ రాసింది మనము జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్ నుంచి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎస్కి రాయాలి ఎక్స్ప్రెషను, ఆర్కి రాయాలి ఎక్స్ప్రెషను. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. సో 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత ఎస్ అనేది చూడండి 1 దగ్గర డోంట్ కేర్, అండ్ 4 దగ్గర 1, ఓకే, అండ్ 5 దగ్గర డోంట్ కేర్, 6 దగ్గర 1, అండ్ 7 దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఎస్కి మనం ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఈ రెండింటిని మ్యాప్ చేస్తాం. 2 1s కవర్ అవుతాయి కాబట్టి ఇదే పాసిబిలిటీ, ఈ రెండింటిని మ్యాప్ చేస్తాం. అండ్ ఇక్కడ జేకే క్యూఎన్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇదేమో జే బార్ అవుతుంది, ఇదేమో జే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కే బార్ క్యూఎన్ బార్, కే బార్ క్యూఎన్, కే ఇంటూ క్యూఎన్, ఇక్కడ వచ్చేసి కే ఇంటూ క్యూఎన్ బార్, కే ఇంటూ క్యూఎన్ బార్. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? ఇక్కడ కామన్ ఏంటి? జే ఇంటూ క్యూఎన్ బార్, జే ఇంటూ క్యూఎన్ బార్. అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్. ఆర్కి కూడా మనం ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఆర్ ఎక్కడెక్కడ 1 అవుతుంది అండ్ ఎక్కడెక్కడ డోంట్ కేర్ అవుతుంది అనేది ప్లేస్ చేయండి. 0 దగ్గర డోంట్ కేర్, అండ్ నెక్స్ట్ 2 దగ్గర డోంట్ కేర్, అండ్ నెక్స్ట్ 3 దగ్గర 1, అండ్ నెక్స్ట్ 7 దగ్గర 1. అంటే యూ హ్యావ్ టు రైట్, ఈ రెండింటిని గ్రూప్ చేస్తాము. సో వాట్ ఈజ్ ఆర్? కే ఇంటూ క్యూఎన్. వాట్ ఈజ్ ఆర్? కే ఇంటూ క్యూఎన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఏమొచ్చింది? జే ఇంటూ క్యూఎన్ బార్. క్యూఎన్ బార్ అంటే ఇక్కడి నుంచి మనం తీసుకుంటాము. సో రెండిటికి ఎండ్ ఆపరేషన్ కాబట్టి అండ్ గేట్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యూఎన్, కే ఇంటూ క్యూఎన్. ఓకే, సో ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని మనం జేగా కన్వర్ట్ చేసాము. అండ్ హియర్ యూ హ్యావ్ టు డ్రా ద క్లాక్. సో మీరు క్లాక్ పాజిటివ్ ఎడ్జ్ అని తీసుకుంటే పాజిటివ్ ఎడ్జ్, నెగిటివ్ ఎడ్జ్ అని తీసుకుంటే నెగిటివ్ ఎడ్జ్. సో దిస్ ఈజ్ ద కన్వర్షన్ ఫ్రమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంటూ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇలా ఏ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ ఇచ్చినా చేస్తాము. ఇవి ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఫంక్షనల్ టేబుల్ రావాలి, నోటెడ్ అవ్వాలి, అలానే ఎగ్జైటేషన్ టేబుల్ నోటెడ్ అవ్వాలి.